నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. డెఫినెట్గా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ముహూర్తాలు స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఆషాఢ మాసం నుంచే చాలా మంది వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఎలాగా కన్సల్ట్ అవుతున్నారు? మీకు అసలు ఖాళీ ఉందంటారా? ఖాళీ లేదమ్మా. ఇవాళ కూడా ఆఫీస్ నుంచే డైరెక్ట్ సరాసరి ఇక్కడికి వచ్చాను. ఖాళీ అయితే లేదు, బిజీగానే ఉంటున్నాము. అందరికీ కూడా ఆతృత. కనీసం ఈ యొక్క శ్రావణ మాసంలో కుదిరిపోతే కార్తీకంలో పెళ్ళిళ్ళు చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఆ విధంగానే ముందుకు పెడుతున్నాము. మేము కూడా చాలా స్పీడ్గానే వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని నచ్చితే ఓకే, నచ్చకపోతే వేరే మ్యాచెస్ కూడా మేము కంటిన్యూగా పెట్టడంలో మా పిల్లలందరూ కూడా చాలా బిజీగానే ఉన్నారని చెప్పొచ్చు. ఓకేనండి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, పూర్తి వివరాలు ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మంది సంబంధాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. హిందువులు అయితే సరిపోతుంది. అమ్మాయిలు అంటే తెలిసిందే కదా, ఎంత చదివినా వారికి ఓకే అంటారు. కాబట్టి చాలా మంది అమ్మాయిలు తక్కువ ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ మేడం దగ్గర చాలా సంబంధాలు అయితే అమ్మాయిలకు సంబంధించి చాలా ఉన్నాయి. ప్రొఫైల్స్ అయితే లైవ్లో మనకున్న టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని మాత్రమే చదవడం జరుగుతుంది. అన్ని వర్ణాలకి సంబంధించి మ్యాక్సిమం. మీకు తెలియనవి మీరు డైరెక్ట్గా వెళ్ళినా సరే పర్వాలేదు, లేదా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా పర్వాలేదు. వాళ్ళే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలని చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలవచ్చు. ఓకేనమ్మా. ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? ఆతృత పడుతున్న వాళ్ళవే తీసుకొచ్చాను తల్లి. ఓకేనమ్మా, కొన్ని చూద్దాం. ఓకే, డెఫినెట్గా. 29 సంవత్సరాలు, బ్రాహ్మిన్స్లో అబ్బాయి. ఎంబీఏ చేశాడు. ఈయన యూఎస్లో ఉన్నాడు. అక్కడ ఎంఎస్ కూడా చేశాడు. అక్కడ 100K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక 10 కోట్ల ప్రాపర్టీ కూడా అబ్బాయికి ఉంది. అదేవిధంగా 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 40 కోట్ల ఆస్తి ఉంది. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు, 5'2" హైటు, ఈఎంఐ కూడా యూఎస్లో ఉంది. 150K వస్తుంది. వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. బ్రాహ్మిన్స్లో వరుడు కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 24 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు బ్రాహ్మిన్స్లో కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్. ఈ అబ్బాయి వెల్ సెటిల్డ్, బిజినెస్ చేస్తున్నాడు. టర్నోవర్ కూడా 30 లక్షలు ఉంటుంది సంవత్సరానికి. వెనకాల కూడా 10 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వెల్ సెటిల్డ్ అమ్మాయి కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, యూఎస్లో ఉన్నాడు. ఎంఎస్ చేశాడు. 150K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా బ్రాహ్మిన్స్, వైశ్యాస్ అలా ఎవరైతే అర్జెంటుగా ఉన్నారో అవన్నీ కూడా మనము కొంచెం చెప్పేసుకుందాం ఈరోజు. ఎందుకంటే ఎక్కువ టైము సంబంధాల గురించి పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి ఎంబీఏ చేశాడు అబ్బాయి.
30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. మీరు వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. చాలా మంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించిన వార్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడతారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడచ్చు. ఎందుకంటే చాలా మందికి లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అమ్మ, చాలామంది వివాహానికి సంబంధించి ఏదో క్యాలెండర్లో చూసుకుని మంచి రోజుని వివాహాలు జరిపించేస్తూ ఉంటారు, వాళ్ళ జాతక పరిచయం చేయకుండా. సో ఇలా చేయడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటారు? వివాహం తర్వాత వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందమ్మా. కొంతమంది వివాహ ముహూర్తం టైంకి ఈ అమ్మాయిలు అబ్బాయిలు రెడీ అవ్వక, లేకపోతే స్నేహితులతో జోకులు వేసుకుంటూ అలా ఏదో పెళ్ళి కూడా ఒక సరదాగా ఒక ఈవెంట్లా తీసుకుంటున్నారు. దానివల్ల కూడా ముహూర్త బలం పోతుంది. అక్కడ వాళ్ళకి అంటే ఏమిటంటే పిల్లలకి తెలియకపోతే పెద్దవాళ్ళు పెళ్లి విషయంలో స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందువల్ల అంటే ముహూర్త సమయం దాటిపోయింది అనుకోండి, శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అని మనం ఎప్పుడైతే వేద మంత్రాలు సాక్షిగా పిల్ల నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాలి కదా, ఆ శుభముహూర్తం దాటిపోయిన తర్వాత ఏదో ఒక పాపగ్రహ దృష్టి పడితే వాళ్ళ జీవితం అల్లకల్లోలమే. అందుకని ముహూర్త టైంను మాత్రం దయచేసి బాగా పాటించండి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి మేడం తోటి. చెప్పండి శ్రావణి గారు, ఎక్కడి నుంచి? అమ్మ, టీవీ కొంచెం మ్యూట్లో పెట్టేసి మాట్లాడండి నాతోటి. ఓకే అండి. జగన్నాథపురం అండి మాది. జగన్నాథపురం. ఎవరికి, అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదివాడు? చదువు కులం ఏంటి? ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీ చేశాడు. క్యాస్ట్ ఏంటమ్మా మీది? ఓసీ అండి. ఓసీ అంటే కాపా, రెడ్డా, బ్రాహ్మణ? కాపు. ఓకే, మా అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, కాపులో వెల్ సెటిల్డ్, బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, పంపిస్తాము. ముందు మీరు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. వెంటనే నేను తప్పనిసరిగా మీకు మంచి సంబంధం పంపిస్తాను. ఓకే అండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మిడిల్లో, ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తారు మీకు ఆఫీస్ నుంచి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా వెలమా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్లోని 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంహెచ్ఎస్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ పిల్లాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఇతనికి మంత్కి 15 లక్షలు వస్తుంది. అయితే ఏంటంటే వెల్ సెటిల్డ్, 20 కోట్ల పైగా ప్రాపర్టీ ఉంది, 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మనకి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఇతను యూఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి కూడా. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, యూఎస్లో 100Kలో ఉన్నాడు. ఈ పిల్లాడికి కూడా పెళ్లి సంబంధం కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, యూఎస్లో 130Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్స్లో 26 సంవత్సరాలు, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, శాఖాభేదం లేదు. ఎవరైనా సరే అమ్మాయి అంటే వెంటనే సంప్రదించండి. బ్రాహ్మణ్స్లోనే 25 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు ఈయన,
35 CR ప్రాపర్టీ ఉంది అబ్బాయికి, 150Kలో ఉన్నాడు. వయసు చూస్తే 25 సంవత్సరాలే. అందుకని ఎవరైనా సరే వెంటనే పాపకి 23లో 22 వయసులో ఉండగా పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్కి అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు, వారి యొక్క ఫోటో, పూర్తి వివరాలు ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. అన్ని వర్ణాలకి సంబంధించిన సంబంధాలు వీరి దగ్గర ఉన్నాయి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. మీరు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. బిజినెస్ చేస్తున్నా సరే మినిమం డిగ్రీ చదివిన వాళ్ళైతే అమ్మాయిలు చూస్తున్నారు. అమ్మాయిలు అయితే ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. వారికి ఇష్టమైతే కనుక చేస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది అమ్మాయిలు తక్కువ ఉన్నారంటున్నారు, కానీ వీరి దగ్గర అయితే అమ్మాయిలు చాలామంది ఎక్కువగానే ఉన్నారు. పైగా ఇది శ్రావణ మాసం కాబట్టి ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకుంటే ముందే కాంటాక్ట్ అవ్వండి. అసలే మేడం చాలా బిజీ ఉన్నారు, ఇప్పుడే అడిగాం మనం కూడాను. సో కాంటాక్ట్ అవ్వండి, మంచి సంబంధాలు దొరుకుతాయి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. యథార్థవాది అన్నట్టు యథార్థం అంతా చెప్పేశారు మీరు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, యుఎస్లో ఉంది పాప, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైట్, హైదరాబాద్లోని 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోని పనిచేస్తుంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 10 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, 135Kలో ఉన్నటువంటి యుఎస్లో ఉన్నటువంటి పాపకి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడాని, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది పాప, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. ఓకేనా, మీది శ్రావణ మాసం కాబట్టి ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి త్వరగా అవ్వాలి, ఆలస్యం అవ్వకూడదు. కొంతమందికి సంబంధాలు దగ్గర వరకు వచ్చి చెడిపోతూ ఉంటాయి, లేదంటే హోల్డ్లో పడిపోతూ ఉంటాయి. సో అలాంటి వారి శ్రావణ మాసంలో ఏం చేస్తే మంచిది అంటారు? ఎలాంటి వ్రతాలు, హోమాలు కాబట్టి ఏం చేస్తే మంచిది? శ్రావణ మాసం అంతా మంచిదే కాబట్టి చాలామంది మన వరలక్ష్మి వ్రతం అని ఇలాంటి పూజలు చేస్తూ ఉంటారు కామన్గా. అది వివాహం కాని వారు ఇంకేం చేస్తే మంచిది అంటారు? రేపు శ్రావణ మంగళగౌరి నోము కదా, చాలామంది కొత్త పెళ్లి కూతుర్లు చక్కగా పసుపు రాసుకొని, కాటుకు ధరించి, బొట్లు పెట్టుకొని ఆనందంగా శనగలు వాయనాలు ఇచ్చి మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో అక్క వ్రతం చేసుకుంటూ ఉంటే పెళ్ళికాని చెల్లెలు ఆ యొక్క వ్రతంలో అన్ని సామాన్లు అందించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం చేసిన గౌరీ కటాక్షం పెరుగుతుంది. అంతేకాకుండా రేపటి రోజున వచ్చిన వాళ్ళ ముత్తైదువులకి కాళ్ళకి పసుపులు రాసిన గురుబలం పెరిగి వెంటనే వివాహం కుదిరేటటువంటి సౌలభ్యం ఉంది. అందువల్ల ఈ శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం ఆడపిల్లలు ఇంట్లో పెళ్లి కావలసిన వాళ్ళు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి, గడప గౌరమ్మని పూజించి, వాళ్ళు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, వచ్చే సంవత్సరానికి ఈ గడపకి నేను మరలా అత్తగారింట్లో నేను పెట్టాలి అన్న గౌరమ్మను ప్రార్థిస్తే తప్పనిసరిగా పెళ్ళిళ్ళు కుదురుతాయి. వేణమ్మ మంచి డీటెయిల్స్ చెప్పారు. ఎందుకంటే వివాహం కావాల్సిన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమందికి సంబంధాల దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ త్వరగా అవుతాయి బాగుండు అనుకుంటారు. మంచి వివరాలు అందించారు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ఇప్పుడు ఏంటంటే గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, అమ్మాయి 100Kలో ఉంది, యుఎస్లో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీబీఎస్, పీజీ చేసింది అమ్మాయి, జనరల్ మెడిసిన్, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్లోనే. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసింది, యుఎస్లో ఉంది, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి.
పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, ఎంబీఏ చేసి ముంబైలో జాబ్ చేస్తుంది. 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లోనే. 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'2" హైటు, ఈ అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్లో. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు చూపిస్తూ ఉంటారు. మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడొచ్చు. కొంతమంది లైవ్లో మాట్లాడడానికి, ఫోన్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మ, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయంటారు. అంటే డిగ్రీ చదివి కూడా వాళ్ళు కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. అవును, ఉన్నాయమ్మా. ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు, మారింది. అంతా సాఫ్ట్వేర్ టైపు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మరి మార్పు వచ్చింది. వెల్ సెటిల్డ్ వాళ్ళు అయితే కనుక, అమ్మాయిలు కూడా మంచి వెల్ సెటిల్డ్ వాళ్ళైతే తప్పనిసరిగా బిజినెస్ పీపుల్ని చూస్తాము అంటున్నారు. అందువల్ల బిజినెస్ వాళ్ళు కూడా శుభవార్త ఇది. తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యుఎస్లో 150Kలో ఉన్నాడు పిల్లాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, 34 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు పిల్లాడు. 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, ఇతను ఎంబీఏ కూడా చేశాడు. 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, యుఎస్లో ఉంది పాప. 140K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది, వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి చైతన్య. చైతన్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. చెప్పండి అమ్మా చైతన్య. అది మాకు ఒక కళింగ వైశ్యస్కి మ్యాచెస్ చూసుకుంటారా మేడం? కళింగ వయస్సులు ఇటువైపు వచ్చేది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తక్కువగానే ఉంటారమ్మా. అయినప్పటికీ కూడా ప్రొఫైలు, బయోడేటా అన్నీ పెడితే ఏం సంబంధాలు ఉన్నాయో చూసుకుని మళ్ళీ మీతో మాట్లాడటం జరుగుతుంది. అంటే అమ్మాయి అయితే హైదరాబాద్లో ఉంటుంది. అయితే సరే, మనకి ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే కనుక కళింగ వయస్సులను కూడా చేసుకుంటున్నారు. అందువల్ల మా వయస్సులు కళింగ వయస్సులను కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కళింగ వయస్సే కావాలి. మీరు చెప్పిన యాడ్లో అయితే కళింగ వయస్సు రాయలేదు. రాయలేదమ్మా, యాడ్లో రాయలేదు. ఎందుకంటే కనుక తక్కువ సంబంధాలు ఉండడం వలన వాళ్ళకి కూడా ఇష్టమైతేనే చెప్తాను, లేకపోతే చెప్పను అనమాట. అది కొన్ని వర్ణాలు చెప్పం. ప్రొఫైల్స్ ఉన్నాయా కళింగ వయస్సు? ఉంటాయి, మీరు పంపించండి, బయోడేటా ఫోటో పెట్టండి. ఉన్నట్లయితే వెంటనే మా వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. సరేనా? ఆ నెంబర్కే పెట్టాలి మేడం. 9866044439. ఓకే. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, యుఎస్లో, ఎంఐ, 200Kలో ఉంది, 150 CR ప్రాపర్టీ ఉంది. అబ్బాయి 5'11" హైటు, 27 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్. ఈ అబ్బాయికి 150 కోట్లు ఉంది ఆస్తి. ఆ విషయాన్ని గమనించుకొని వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు. 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, ఎంటెక్,
బిజినెస్ చేస్తూ హైదరాబాద్లోనే నెలకి 2 నుంచి 3 లక్షలు వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, యుఎస్ సిటిజన్ ఇతను. ఈ అమ్మాయి యుఎస్ సిటిజన్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చదువుకుంది, 100 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వెల్ సెటిల్డ్. యుఎస్ వెళ్ళడానికి ఇష్టపడి ఇక్కడ బాగా మంచి ప్యాకేజీలో ఉన్నా అంటే వీళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్, డాక్టర్స్ని చూస్తున్నారు. ఆ విషయంలో మీరు ఎంబీబీఎస్ చేసి ఎండీ అక్కడ చేస్తానికి కూడా వాళ్ళకి ఇష్టమే. ఆ విషయంలో మీరు సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాదు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండీ, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు చూపిస్తూ ఉంటారు. మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు, మరి కొంతమందికి కాల్ కలవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది, వారే కాల్ చేస్తారు. కాబట్టి ఓకేనమ్మా. వివాహం సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది? ఎందుకంటే ఇప్పుడు వివాహానికి సమయం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆతృత పడుతూ ఉంటారు తప్ప తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు తీసుకోరు. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత బాధపడడం దానికంటే కూడా ముందే తీసుకుంటే ఎలా మంచిది అంటారు? కంప్లీట్ ఎంక్వైరీ చేసుకోవాలమ్మా. కంప్లీట్ ఎంక్వైరీ చేసుకుని సాటిస్ఫాక్షన్ అయితేనే ముందుకు వెళ్ళండి. అంతేగాని పర్వాలేదు మనకు తెలిసిన వాళ్ళే, బంధువులు, లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది వద్దండి. ఎందుకంటే చాలా వరకు అక్కడే అవుతున్నాయి. అందువల్ల చాలామంది మాకు వస్తూ ఉంటారు కదా సెకండ్ మ్యాచ్లకి, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి ఇలా అయిపోయిందండి అని బాధపడుతూ ఉంటారు. అందువల్ల మీరు ఆ విధమైనటువంటి బాధల్లోకి వెళ్ళకండి. కంప్లీట్ ఎంక్వైరీ చేసుకోండి. నిశ్చితార్థం అయితే ఈ నెలలో పెట్టుకున్నా నెక్స్ట్ 2 నెలలు టైం తీసుకొని ఆఖరి నిమిషంలో కూడా ఏ మాత్రం తేడా ఉన్నా క్యాన్సిల్ చేసేసుకోండి. ఇందులో నో డౌట్ అనమాట. 100 సంవత్సరాల జీవితం. మన బిడ్డలు ఏడిస్తే మనం ఏడుస్తాం, మనం వాళ్ళు నవ్వుతే మనం నవ్వుతాం. అందుకని పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వారం రోజుల్లోని 4 రోజుల్లోని పెళ్ళిళ్ళు చేయొద్దు. దయచేసి ఎంక్వైరీ చేశాకనే పెళ్ళిళ్ళు చేయండి. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యూకేలో ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. 26,000 పౌండ్స్ వస్తున్నాయి ఆ అమ్మాయికి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎర్రగొల్లలు వీళ్ళు, ఆళ్ల శాఖ 30 వాళ్ళు. అదేవిధంగా యాదవ క్యాస్ట్లో అబ్బాయి 29 సంవత్సరాలు, 5'9" హైటు, యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, 150K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్. అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉన్నాడు పిల్లాడు, నెలకి 6 లక్షలు వస్తుంది, పిఆర్ ఉంది. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 3 కోట్ల యాన్యువల్ ఇన్కమ్మే 3 కోట్లు వస్తుంది, వెనకాల 30 కోట్ల ఆస్తి ఉంది. అందువల్ల తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు, 41 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల 20 కోట్లు ఉంది. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాదవ క్యాస్ట్ వాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. నెక్స్ట్ వచ్చేసి గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. 12 లక్షల ప్యాకేజ్. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 120Kలో ఉన్నాడు, 32 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, ఎంఎస్ చేసి
తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు సీఏ చేసి చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్రలో 28 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర 27 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్ చేసి అమ్మాయి కెనడాలో చేస్తోంది, 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర 29 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర 28 సంవత్సరాలు 5'5" హైటు, ఈ అమ్మాయి ఎంటెక్ చదువుకుంది, 12.5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర 32 సంవత్సరాలు యుఎస్లో ఉంది, 100K వస్తుంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యుఎస్లో 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇక్కడ 31 సంవత్సరం 5'10" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, యుఎస్లో ఉండి 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 23 సంవత్సరాలు ఎంటెక్ చదువుకుంది, ₹1,00,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు బీటెక్, ఐఐటి చేసి హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎండి క్యాస్ట్ అంటే ఎస్సీ మాదిగ, ఈ ఎస్సీ మాదిగ క్యాస్ట్లో 26 సంవత్సరాలు బీటెక్ చదివి 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేసింది ఎంఐ బెంగళూరులో 40 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు బీటెక్ చేసి ఏ అబ్బాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న అబ్బాయి అల్లుడుగా రావాలనుకున్న వాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి, 12 లక్షల జీతం. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, యూకేలో ఉన్నాడు, 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, ఓన్ బిజినెస్ ఉంది, 30 లక్షలు వస్తుంది, అదే కాకుండా అబ్బాయికి 10 కోట్ల ఆస్తి కూడా ఉంది. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అందరినీ కవర్ చేయాలని స్పీడ్గా చదివాను, అన్నిదిగా భావించకండి. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. డెఫినెట్గా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. శ్రీ మాత్రే నమః. సో చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.